వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాం. డెలివరీ బాయ్ వచ్చాడు. మేడం మీ ఆర్డర్ తీసుకోండి అంటూ, లేదంటే సార్ ఉంటే సార్ మీ ఆర్డర్ తీసుకోండి అంటూ మన తలుపు తడతాడు. మనం తలుపు తీయగానే అసలు తాళాలు ఎక్కడ పెడుతున్నాం? మనం ఏ రూమ్ నుండి వస్తున్నాం? ఏ రూమ్ డోరు చాలా జాగ్రత్తగా క్లోజ్ చేస్తున్నామా అనే దాన్ని వాళ్ళెంత గమనిస్తున్నారంటే, రీసెంట్‌గా విజయనగరం జిల్లా ఒక క్రైమ్ అయితే మాత్రం రీసెంట్‌గా విజయనగరం జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలకు సంబంధించి ఒక నిందితుడినైతే మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పొద్దున్నంతా కూడా ఫ్లిప్‌కార్ట్‌కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఆన్‌లైన్‌లో వచ్చినవి డెలివరీ చేయడం. సాయంత్రం అయ్యేసరికి ఏ ఇంటి మీదైతే నిఘా వేశాడో ఆ ఇంటికెళ్ళి దర్జాగా దూరి దొంగతనం చేశాడు. పొద్దున్న ఏమీ తెలియనట్టు మళ్ళీ డెలివరీ బాయ్‌లా అవతారం ఎత్తడం షరా మామూలైపోయింది మణికంఠ అనే యువకుడికి. సో, ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం చాలామంది ఫ్లిప్‌కార్ట్ అనే కాదు, ఎక్కడైనా డెలివరీ బాయ్ ఉద్యోగం కోసం నానా తంటాలు పడి, కష్టపడి సంపాదిస్తుంటుంటారు ఉద్యోగాన్ని. చాలామంది ఒకవైపు ఉద్యోగాన్ని చేస్తూ, ఒకవైపు ఇంటి బాధ్యతని రేయనక, పగలనక ఎంత ఎండ కాసినా సరే ఉద్యోగంలో చేరాం కాబట్టి, ఆ ఉద్యోగంలో చేయవలసిన పనిని సక్రమంగా చేస్తేనే మనకు రూ. 2 వస్తాయని ఆశతో ఎంత ఎండైనా, ఎంత వానైనా కొంతమంది డెలివరీ బాయ్స్ చాలా కసిగా, చాలా పట్టుదలతో వర్క్స్ చేస్తుంటుంటారు. కానీ ఇలాంటి వారి వల్ల ఇంకా అలాంటి వారిని కూడా నమ్మడానికి వెనకడుగు వేస్తాము. ఈ మణికంఠ అనే వ్యక్తి ఏంటంటే, పొద్దున్న డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి ఇంటి వైపు బాగా గమనిస్తాడంట. ఇంట్లోని ఏ వస్తువులు ఎక్కడున్నాయి? అసలు వాళ్ళు ఫైనాన్షియల్‌గా వెల్ సెటిల్డా? ఒంటి మీద ఎంత బంగారం ఉంటుంది? ఎక్కడ తాళాలు పెడతారు? అసలు మెయిన్ స్విచ్ ఎక్కడుంటుంది? ఇవన్నీ గమనించిన తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసుకొని చక్కగా రాత్రులు వెళ్ళి తాళం ఎక్కడ పెట్టారో గమనిస్తారు కదా! ఆ తాళాన్ని తీసి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి ఏమీ తెలియనట్టు వచ్చేస్తుంటాడంట. సో, వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి ఏంటి ముందు నుండి దొంగతనాల ముఠాలో ఇన్వాల్వ్ అయిన వారి పనా? లేదంటే ఇంకెవరైనా కొత్త ముఠా గాని ఇక్కడికొచ్చిందా అని పోలీసులు అయితే మాత్రం ఒక సవాల్‌గా తీసుకున్నారు ఈ కేసుని. సో, ఎట్టకేలకు నిందితుడిని పట్టుకొని మీడియా ముందు సమావేశం నిర్వహించి, ఆ నిందితుడి గురించి అసలు విషయాలు చెప్పేశారు విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం సార్. వెంటనే ఒక్కసారిగా అందరూ కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే వివిధ రకాలుగా బిజీ లైఫ్‌లో పడిపోయి మనం బయటికి వెళ్ళే సమయం లేక, తీరిక లేక, లేదంటే డిస్కౌంట్స్ వస్తున్నాయి కదా అని ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతుంటాం. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినవన్నీ కూడా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి ఇలాంటి ఘాతుకాలకు పాటుపడుతున్నాడా అని తెలియగానే ప్రజలందరూ కూడా కంపల్సరిగా అలర్ట్‌గా ఉండాలి. ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. మంచి రోజులు కాదు. సో, మీ రక్షణ మీ బాధ్యత అనే విధంగా అయితే మాత్రం ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు ప్రజలందరికీ విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదరం సార్. సో, ఆ నిందితుడి గురించి ఆ జరిగినటువంటి వరుస దొంగతనాలు అదే విధంగా ఎంత బంగారాన్ని రికవరీ చేశారు కూడా ఆయన మాటల్లోనే వినేద్దాం. పువ్వల మణికంఠాన్ని బొబ్బిలి ప్రాంతానికి సంబంధించిన రాంభద్రాపురం నేటివ్. ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్గా పనిచేస్తూ బాడంగి అలాగే బొబ్బిలి టౌన్లో సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్నీ కూడా ఇతను రెక్కి కండక్ట్ చేయటం, ఎవరు ఉంటున్నారు విలేజెస్ కాబట్టి ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు, ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం, నీళ్లు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ని అడగటం, ఆ తాళాలు ఎక్కడ ఉంటాయి అన్నీ కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఇతను రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్ ఏజెంట్ కాబట్టి వెళ్ళడం వల్ల ఇతనికి ఆ విలేజెస్ మీద రూట్స్ ఎవరు ఏ టైంలో ఉంటారో అన్నీ కూడా ఐడియా ఉంది కాబట్టి ఇతను దాదాపు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 కేసులు ఇతను 10 ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది. అన్నీ కూడా మార్నింగ్ టైమే చేస్తాడు. మార్నింగ్ డే ఆఫెన్సెస్ అన్నీ కూడా. సో, పనికి వెళ్తుంటారు అందరూ కూడా మార్నింగ్ 10, 11 అలాగా. సో, ఇవన్నీ అబ్జర్వ్ చేసిన అతను 10 హౌసెస్లో చేశారు. దాదాపు ఈ 10 కేసుల్లో కూడా 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు బాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్ని నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి ఇతని మీద కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్గా ఒక దగ్గర అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్గా యాక్టివ్గా చేయడంతో ఇతన్ని మనం పట్టుకోగలిగాం. సో, ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. అలాగే మనకు జామి పోలీస్ స్టేషన్లో రావుల పార్వతి అనే ఆవిడ, ఈమె కొత్తవల్లికి సంబంధించినటువంటి
అఫెండరు 202 కాలనీలో ఉంటారు. ఈవిడ కూడా బస్సులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ పక్కన కూర్చొని నటిస్తూ ఆటోల్లో మంచిగా మాట్లాడి అలాగే అబ్జర్వ్ చేసి వితిన్ 1-2 మినిట్స్లో బ్యాగ్ లేదని ఉంటే బ్యాగులు కట్ చేసి గోల్డ్ చైన్లు రింగ్లు ఇలాంటివి ఉంటే కూడా తీసుకుంటుంది. అందులో భాగంగా దాదాపు ఈయన దగ్గర కూడా ఒక దొంగతనం కేసులో 5 తులాలు రికవర్ చేయడం జరిగింది. అలాగే బండి అప్పారావు ఇతను ఎస్కోటా పోలీస్ స్టేషన్ నేటివ్ వచ్చే నర్వా విలేజ్ సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇతను ఎంఓ ఏంటంటే ఎక్కడన్నా హౌస్లో దొంగతనం చేయాలి, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో తాగి అక్కడ తిరుగుతూ తచ్చాడుతూ ఏదో ఇతను ఎవరి కోసమో వచ్చాడు అన్నటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లేదంటే ఆ ఇంటి చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఏ ఇంటి తాళం వేశారో మార్నింగ్ టైం ఇతను దొంగతనం చేసి అటువంటి ఎంఓ క్రిమినల్ ఇతనికి మొన్న రీసెంట్గా మనకు ఎస్కోటాలో ఒక 3 days బ్యాక్ ఒక ఇంటి దగ్గర తచ్చాడుతూ ఉంటే లోకల్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను ఏదో అడ్రస్ కోసం అడుగుతున్నాడేమో, ఏంటో తాగిపోతూ ఎందుకో అని అలా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలకు బయట ఎప్పుడు వెళ్ళారో ఆ ఇళ్లలో దొంగతనం చేయటం అన్నీ తీసుకెళ్ళిపోవడం జరిగింది. మనకు ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. ఇతనికి ఇంకా నేర చరిత్ర ఏమన్నా ఉందో వెరిఫై చేస్తున్నాం. ఇతని దగ్గర కూడా దాదాపు 4 తులాల గోల్డ్ కూడా రికవరీ చేసాం. సో వీళ్ళందరినీ కూడా అలాగే మనకు భోగాపురంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు బమ్మిడి గురునాథం అని. ఇతను కూడా దొంగతనాలు చేయటం ఆ విలేజ్లో తాగి చుట్టుపక్కల ఇళ్లలో వస్తువులు తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అతను కూడా ఈ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అతను కూడా రిమైండ్ చేశాం నిన్న. అలాగే ఈ గోల్డ్ అంతా కూడా ఎవరెవరు దీంట్లో లూజర్స్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎవరింట్లో దొంగతనం జరిగిందో ఈ బాధితులకు అందరూ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ ఇల్లు కుదవబెట్టడం. దీంట్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు కానూరు బాలేశ్వరరావు అని. అతను దొంగతనం ప్రాపర్టీ అని తెలిసి కూడా గోల్డ్ రిసీవ్ చేసుకొని ఇతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. అతని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అతను కూడా ఇప్పుడు రిమాండ్కి పంపుతున్నాం. ఈ ప్రాపర్టీ ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రాపర్ రిసిప్ట్ ప్రకారం వాళ్ళందరూ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా బెబ్బులి సిఐ, బెబ్బులి డిఎస్పి, ఈ మెయిన్ పువ్వల మణికంఠని పట్టుకోవడంలో వాళ్ళ టీం అంతా కూడా చక్కగా కష్టపడి దీన్ని ఐడెంటిఫై చేశారు. అలాగే ఎస్కోటా జామి వీటిలో కూడా రాఘవ వీళ్ళ టీం అంతా కూడా ఎస్కోటా సిఐ మూర్తి ఇది దాదాపు ఒక 2 అవర్స్లోనే ఐడెంటిఫై చేశారు అక్యూజ్ని. బట్ అతను మిస్ అయితే మళ్ళీ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీ వాళ్ళ టీం అందరు కూడా అభినందనలు. వాళ్ళు కూడా అందరు కూడా రివార్డ్స్ ఉన్నాయి.